మూడు రాజధానులు పక్కన పెట్టి మావి గన్నని మాట్లాడటము ఇవంతా చూస్తా ఉంటే సొంత సమాధానం చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ. ఒక నిమిషం వేణుగారు, సిఆర్టీఏలో అసలు పామర్రు ఎందుకు లేదు, ఎందుకు ఇంక్లూడ్ కాలేదు అనేది కూడా వైసీపీ ప్రశ్న. అసలు ఎందుకు ఇంక్లూడ్ కాలేదు, దీనికి కారణం ఏంటంటారు? మేడం, సిఆర్డిఏ గురించి సిఆర్డి అక్కడ భూమి సేకరించడము, ఆ భూములు ఎవరికైతే అలాట్ చేస్తారో వాళ్ళకి పర్సంటేజ్ లెక్కన వాళ్ళ భూములు ఇవ్వడము, అవన్నీ సిఆర్డిఏ చూసుకుంటుంది. రెవెన్యూ ఇప్పుడు రావడమే రెవెన్యూ ఏ విధంగా వస్తుంది మేడం? ఒక పిల్లవాడు పుడితే కూడా వాడిని చదివించి వాడిని పెద్దవాడిని చేస్తే వాడు ఉండనా మీరు భలే మేధావులే కానీ మీరు భలే మేధావులు. రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు. ఎందుకు రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రానికి రాజధాని ఎందుకు చేయాలనుకుంటాడు? కేంద్రంకి రాజధాని రాష్ట్రానికి రాజధాని ఉండదంట. ఏడగనుకున్నాడు సైంటిస్ట్ తెల్లా? ఎవరిచ్చారు ఈ సలహాలు? రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి రాజధానులు లేవా? ఈ రోజు భారతదేశం అన్ని రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి రాజధాని లేదు? ఎందుకు మాకు మాత్రం రాజ్యాలు లేకుండా చేస్తున్నారు మీరు? ఎందుకండి మాకు రాజ్యాలు లేకుండా చేస్తున్నారు మీరు? భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజ్యాలు లేకుండా చేస్తున్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటాడు, మావిగన్ అంటాడు, అమరావతి అంటాడు, తీసుకుంటున్నాడు. పార్టీ నడిపే వ్యక్తి, ఒక పార్టీ నడిపే వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు ఇవి. ఏదో ఒక స్టాండ్ పైన ఉండాలి. తెల్లారితో ఒక స్టాండ్, మధ్యాహ్నం ఒక స్టాండ్, సాయంకాలం ఒక స్టాండ్. ఒక స్టాండ్ పైన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన దానికి మీరు జేజేలు కొడుతున్నారు. వచ్చేసి మీరు ఇబ్బంది పడిపోతున్నారు పాపం. ఏదో ఒక స్టాండ్ చెప్పండి. మూడు రాజ్యాలను ఎందుకు స్టాండ్ పైన ఉన్నారు? దాన్ని ఎందుకు ఎరకపోవాల్సి వచ్చింది? అమరావతి పైన ఎందుకు ఎరకపోవాల్సి వచ్చింది? రమేష్ గారు మీరు చెప్పండి సిఆర్డీఏలో ఎందుకు పామర్ ఇంక్లూడ్ చేయలేదంటారు? సరే వేణుగారు ఓకే మీరు దానికి ఎందుకు ఆన్సర్ చేయలేదు మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సిఆర్డీఏ అది చట్టం చేసేటప్పుడు ఆయనకు కావలసిన విధంగా ఎక్కడెక్కడైతే ఆయన మనుషులు కానీ ఆయన బినామీలు కానీ ఎలాగైతే లబ్ధి పొందుతారో ఆ లబ్ధి పొందే విధంగా ఆయన సిఆర్డీఏ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మీకు ఎందుకు ఆ రోజున మంత్రులుగా ఉన్న నక్కా ఆనందబాబు గారు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన క్లియర్గా చెప్పారు, మాకు అమరావతి ఎక్కడ వస్తుందో, అదే రాజధాని ఎక్కడ వస్తుందో ముందే మాకు తెలుసు. మాకు కావాల్సిన వాళ్ళందరూ భూములు కొనుక్కున్నారు. ఆ రాజధాని తప్పుడు మాటలు మాట్లాడుతూ రమేష్ గారు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆనందబాబు గారు పేరు చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆనందబాబు గారు పేరు చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే చాలా ఎక్కడ కూడా అబద్ధాలు చెప్తారు. తొత్తరపాటు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు.